దగ్గుబాటి ఫ్యామిలీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. వ్యక్తిగతంగా ఇవాళ కోర్టుకు హాజరు కావాలని గతంలో నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ వెంకటేష్, రాణా, సురేష్ బాబు, అభిరామ్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఇవాళ హాజరు కాకపోతే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. కేసు నమోదై నెలలు గడుస్తున్నా దర్యాప్తు జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. గతంలో లాయర్ ద్వారా వ్యక్తిగత బాండ్లు సమర్పించడాన్ని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగతంగా దగ్గుబాటి ఫ్యామిలీ హాజరు కావాల్సిందేనని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో సినీ నటులు దగ్గుబాటి వెంకటేష్, రాణా, అభిరామ్తో పాటు నిర్మాత సురేష్ బాబుపై గతంలో కేసు నమోదైంది. దక్కన్ కిచెన్ హోటల్ ని 2022 నవంబర్ 13న అక్రమంగా కూల్చివేశారని హోటల్ యజమాని నందకుమార్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, కూల్చివేత వ్యవహారానికి సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో దగ్గుబాటి ఫ్యామిలీ హాజరుకు సంబంధించి కూడా ఉత్కంఠత నెలకొన్నట్టుగా చెప్పబడింది. కేసుకు సంబంధించి కూడా విడతల వారీగా ఇటు విచారణ జరుగుతున్నా కానీ దగ్గుబాటి ఫ్యామిలీ విచారణకు రాకపోవడం సంబంధించి కూడా కొంత ఈ కోర్టు సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గత విచారణలో భాగంగా ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ ఈ కేసుకు సంబంధించి కూల్చివేత వ్యవహారానికి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాల్సింది. కానీ వ్యక్తిగత వారి లాయర్లతో వ్యక్తిగత బాండ్లు సమర్పిస్తూ వస్తుంది. కానీ గడిచిన కొద్ది రోజుల క్రితం విచారణకు వచ్చిన సందర్భంలో కూడా సేమ్ అదే రిపీట్ కావడంతో కూడా వ్యక్తిగత బాండ్లను తిరస్కరించిన నేపథ్యంలో తాజాగా ఈరోజు విచారణకు సంబంధించి కూడా దగ్గుబాటి ఫ్యామిలీ విచారణ రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక ఈ కేసుకు సంబంధించి 2022లో దక్కన్ కిచెన్ కూల్చివేత జరిగింది. ఆ తర్వాత 2024 కూడా మరొకసారి కూల్చివేత చేసినట్లుగా ఈ దక్కన్ కిచెన్ సంబంధించిన నందకుమార్ కూడా స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి నుంచి కేసు పురోగతి లేకపోవడంతో ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కానీ ఇక ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే తాజాగా ఇటు కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది కూడా ఫిలిం నగర్ పిఎస్లో మరొక కేసు నమోదైంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ సరిగ్గా సాగట్లేదంటూ కూడా పలుమార్లు ఇటు నందకుమార్ సంబంధించిన తరపు న్యాయవాది ఇటు న్యాయమూర్తి తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రతిసారి విచారణ జరుగుతున్న సందర్భంలో దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి కూడా కోర్టుకు గైహాజరు వస్తున్న తరుణంలో ప్రస్తుతానికైతే ఈరోజు కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణకు వచ్చే అవకాశం తెలిసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈరోజు దగ్గుబాటి ఫ్యామిలీ వెంకటేష్తో పాటు రానాతో పాటు మరికొంతమంది కూడా వస్తారా రాదన్న ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే గతంలో కొన్ని వ్యక్తిగత బాండ్లు సమర్పిస్తూ వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు విచారణకు సంబంధించి కూడా దగ్గుబాటి ఫ్యామిలీ విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే వారు వస్తారా రాదన్న ఉత్కంఠ నెలకొంది. థాంక్యూ కిరణ్.